హలో ఎవ్రీవన్. దివాళీ తర్వాత ఇంకా నాగుల చవితి 5 డేస్‌కొస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ బెంగుళూరులో ఉన్నాము. ఈ 5 డేస్ లోపు. సో, నాగుల చవితి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంక మార్నింగే లేచి పిల్లలు లేవకముందే ఫ్రెష్ అప్ అయిపోయి ఒక కంఫర్ట్ వేర్ అయితే వేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. ప్రసాదం ఇన్ ద సెన్స్ పుట్టులోకి కావాల్సిన మనకి ఎగ్స్ ఇలాంటి నూనెలు ఇలాంటివి ఉంటాయి కదా! సో, అవన్నీ చేస్తున్నాను అనమాట. నేనైతే ఇది ఫస్ట్ సెకండ్ టైం అనుకుంటా. నా మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే వైజాగ్‌లో ఉంటాము. మోస్ట్లీ వైజాగ్లో తక్కువ, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండేదనమాట. సో, ముగ్గు వేయడానికి ఈజీగా బాగా వచ్చేసాయి కదా స్టెన్సిల్స్, వీటిని ఏమంటారో తెలీదు. బట్ మా నాన్నమ్మ తెచ్చిచ్చారనమాట ఇది. సో, దాన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో, ఈజీ రంగోలీ అయిపోయింది. అండ్ పిల్లలు కూడా కొంచెం అవి తుడిచేయకుండా ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట. అండ్ పిల్లలు లేచిన తర్వాత నువ్వుండలు చేశాను. బికాజ్ మిక్సీ వేస్తే లేచిపోతారు కదా! సో, వాళ్ళు లేచిన తర్వాత అన్నీ చేశాను. ఈలోపు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకొని ఇంకా వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేయించేసి అందరం కలిసి అయితే రెడీ అయిపోయాము. మార్నింగ్ 10 లోపు, 11 లోపు ఒకరు, 1 లోపు ఒకరు అని చెప్పారు. బట్ మేమైతే 9:30 కల్లా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము పుట్ట దగ్గరికి వెళ్ళడానికి. పుట్ట ఎక్కడ ఉందో తెలియదు కానీ ఇంకా వెతుకుంటూ వెళ్ళాము. సో, ఎక్కడైతే మాకు అవైలబిలిటీ దగ్గరలోనే ఉంది. సో, అక్కడ ఆల్రెడీ పూజ చేసిన వాళ్ళు ఉన్నారు. సో, అక్కడ బాగానే ఉందని చెప్పి ఇంకా మా ఏరియాలోనే అక్కడ చిన్నగా పూజ చేసుకున్నాం అనమాట. సో, అక్కడ ఎవరూ లేరు కదా, కొంచెం వెల్తీగా అనిపించింది. బట్ పూజ అవుతున్న కొద్దీ ఇంకొక ఫ్యామిలీ వచ్చారనమాట. అప్పుడు బాగా అనిపించింది. సో, ఇంకొకరు అంటే ఇక్కడ నాగుల పంచమి చేస్తారు. మన సైడ్ ఇప్పుడు దివాళీ తర్వాత నాగుల చవితి కాబట్టి ఇంకా మనతో పాటు ఇంకొకరు జాయిన్ అయినట్టు అనిపించింది అనమాట. సో, ఇక్కడ కర్ణాటకలో కూడా ఇలాంటి ఆంధ్ర ఫెస్టివల్స్‌కి అప్పుడప్పుడు కలుస్తారనమాట. సో, ఇక్కడ మేము పూజ చేస్తున్నప్పుడే ఇంకొక ఫ్యామిలీ వచ్చారు కదా! వాళ్ళు కూడా సేమ్ మన ఊరు వాళ్ళనమాట. సో, ఇంక మాకు కూడా కొంతసేపు అలా మాట్లాడి ఇంకా వాళ్ళతో పాటు కొంతసేపు ఉండి ఇంక మళ్ళీ రిటర్న్ ఇంటికొచ్చేసాం. చూడండి అదే ఫ్యామిలీ. సో, ఆల్మోస్ట్ పూజ అయిపోయింది. ఇంక వాళ్ళొచ్చారు. కంప్లీట్ వీడియో మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ ఇది ఇన్‌స్టాగ్రామ్ పేజ్ హోమ్ అండ్ ఫ్యాషన్ హైవ్. నాదే పేజ్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే అప్డేటెడ్ అండ్ టాప్ రేటెడ్ ప్రోడక్ట్స్ నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. లైక్ ఫ్లిప్‌కార్ట్, మింత్రా, జియో వీటిల్లో అనమాట. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్, నాకు ఎప్పుడు ఎక్కువ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అండ్ టాప్ రేటెడ్ ప్రోడక్ట్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. హోమ్ అండ్ ఇంకా ఫ్యాషన్‌కి సంబంధించి. నచ్చితే ఫాలో అవ్వండి. నచ్చకపోయినా సపోర్ట్ చేయడం కోసమైనా ఫాలో అవ్వండి నన్ను. సో, హోమ్ అండ్ ఫ్యాషన్ హైవ్. సో, మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకుండా ఫాలో చేయండి.